దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని దేవుని జ్ఞానాన్ని సంపాదించుకున్న దావీదు ఏమంటాడు తెలుసా? 19వ కీర్తన 7వ వచనంలో దావీదు ఒక మాట అంటాడు చూడండి. 19వ కీర్తన 7వ వచనం. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించును. దేవుని వాక్యము, దేవుని జ్ఞానం, దేవుని ధర్మశాస్త్రం ఇవన్నీ ఒకే పదం. ఏం చేస్తుందంట నీ జీవితంలో? చూడండి, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. తెప్పరిల్లడం అంటే ఏంటి తెలుసా? ఒక వ్యక్తి స్పృహ తప్పి పడిపోయినాడు అనుకుందాం, అంత మొక్క మీద నీళ్లు చల్లితే అని లేస్తాడు చూసారా? ఇంకా అస్సలైన తెప్పరిల్లడం అంటే ఏంటి తెలుసా? తెప్పరిల్లడం అంటే కొన ప్రాణముతో ఉంటాడండి, లాస్ట్ బ్రెత్ తీసుకుంటాడు. ఆ వ్యక్తికి నీళ్లు కానీ సరి అయిన ఫుడ్ లోపలికి వెళ్ళిందనుకో, ఒక్కసారి కళ్ళు తెరిచి చూడడం ప్రారంభిస్తాడు. ప్రశాంతి వాళ్ళ అమ్మకు ఒకరోజు నాకు ఫోన్ చేసింది, అన్న అమ్మ ఏదో మాట్లాడడంలా పలకడంలా ఏదో మగతగా ఉంది, అలా చూస్తుంది అని చెప్తే నేను వెళ్ళాను. చూస్తే నన్ను ఇట్లా చూసింది, మళ్ళీ తల దించుకుంటుంది, ఏం మాట్లాడదు, ఏదో ఏదో ఎక్కడో ఉంది ఆమె. నేను చిన్న ప్రార్థన చేసిన తర్వాత నాకు అనిపించింది, మన ప్రేయర్కి ఒక సహోదరు వస్తుంది, ఆమెకు ఫోన్ చేశాను, అమ్మ ఇలా ఉంది వెంటనే వచ్చేయండి అంటే, ఆమె వచ్చి అన్న ఏం లేదన్నా ఈమెకు షుగర్ చాలా తగ్గిపోయినట్టుంది, అంటే షుగర్ టెస్ట్ చేయాలంటే మళ్ళీ బ్లడ్ తీసి టెస్టింగ్ పంపి ఇంత చేయాలంటే సరే చేయండి అన్నాను. నాకు తెలిసి ఏదో లెవెల్స్ పడిపోయినట్టు అమ్మ అంటే, ఆమె ఏమైందంటే అన్న ఏం లేదన్నా ఈమెకు షుగర్ లెవెల్స్ పడిపోయి ఉంటాయి కాబట్టి షుగర్ పెంచుతాం. నేను అడిగాను షుగర్ లెవెల్ పడిపోయి అంటే ముందు రోజు ఏం జరిగింది అంటే, ఇదే ట్యాబ్లెట్లు వేసుకుంది, ఓహో ఏమన్నా ఓవర్ డోస్ వేసుకుందేమో అనుకున్న లోపల షుగర్ రిపోర్ట్ వచ్చింది, చాలా లోకి వచ్చేసింది. అప్పుడు ఏం చేశారు తెలుసా? షుగర్ ఉండేటువంటి ఒక మందును ఆమెకు ఎక్కించినారండి. అలా ఎక్కించిన కొద్దిసేపటికి ఇలా కళ్ళు తెరిచి మామూలుగా చూడడం ప్రారంభించింది. అప్పుడు ప్రశాంత్ ఏమన్నా నాకు బాగా జ్ఞాపకం, అమ్మయ్య అంటే ఏమైపోతుందో అనుకున్నటువంటి ఒక శరీరంలో రావలసింది వచ్చినప్పుడు ఒక్కసారి రివైవ్ అయిపోయినారు. దేవుని యొక్క వాక్యం ఏమంట, నీవు ఎక్కడ సొమ్మసిల్లిపోతున్నావు, ఎక్కడ పడిపోతున్నావు, ఎక్కడ కూలిపోతున్నావో అక్కడ నిన్ను తెప్పరిల్లింపజేసేది దేవుని యొక్క వాక్యం. హల్లెలూయా. అందుకు బైబిల్ అంటుంది దేవుని జ్ఞానాన్ని సంపాదించుకో, దేవుని జ్ఞానాన్ని సంపాదించుకో. నీ జీవితంలో సాతాను వ్యక్తులు నిన్ను పడిపోయేటట్టు కూలిపోయేటట్టు ప్రయత్నం చేస్తారు. దేర్ వర్క్ ఈస్ ద లైక్ దాట్, అంతే. కానీ ఆ సమయంలో దేవుని వాక్యం దగ్గరికి వస్తే నీవు తెప్పరిల్లబడతావు. మా అమ్మ చనిపోయినటువంటి సంవత్సరం ఫిబ్రవరి 1వ తారీఖున మా అమ్మ చనిపోయింది. ఆ రోజు ఒక తీర్మానం చేసుకున్నాం, ప్రభువా ఈ రోజు నుంచి నీ సేవ చేయను నేను. ఎందుకు? ప్రార్థన చేసినా మా అమ్మకు బాగా కాలేదు, ప్రార్థన చేసినా మా అమ్మ జీవితంలో అద్భుతం జరగలేదు. ఇప్పుడు నేను బయటికి వెళ్ళి దేవుడు అద్భుతం చేస్తాడంటే ఎలా చేస్తాడు? మీ అమ్మనే బాగు చేయలేదు, ఇంకేం దేవుడు అని నన్ను అడుగుతారు. కాబట్టి నాకు సంబంధమే లేదు, నేను సేవ చెయ్యను డిసైడ్ అయిపోయినాను ఆ రోజు. ఐ విల్ నాట్ డూ యువర్ మినిస్ట్రీ. ఆ తర్వాత ఇంట్లో ప్రార్థన ఊరికే పైపైన జరిగేటువంటిది, అస్సలు ప్రార్థన ఏదో ఊరికే పాట పాడడం, ఏదో అందరూ నేను మా చెల్లి కూర్చుంటాము, మా నాన్న కూర్చుంటాము, ఏదో అయిపోతుంది అంతే. అస్సలు సిన్సియర్ ప్రేయరే లేదు. ఒక రోజు 2 రోజులు అసలు బైబిల్ తెరలేదు, నేను బైబిల్ చదవలేదు. కోపం వచ్చేది, ఎందుకు దేవుడు ఏం చేశాడు? ప్రార్థన చేస్తే మా అమ్మని ఎందుకు బతికించాలా? నా చేతుల్లోనే ప్రాణం పోయింది. మా అమ్మ కోరిక లాస్ట్ చర్చికి వెళ్ళాలి, అసలు ఆ కోరిక దేవుడు విన్నాడా? వింటే ఎందుకు మా అమ్మని చర్చికి తీసుకుపోనివ్వకుండా చనిపోయింది మా అమ్మ? ఇలాంటి ఏవేవో ప్రశ్నలు నా జీవితంలోకి వచ్చేసాయి. అన్నీ వచ్చిన తర్వాత అనుకున్నాను, సారీ, ఐ విల్ నాట్ డూ గాడ్స్ మినిస్ట్రీ. నాకు వద్దనవద్ది సేవ, నేను సేవ చేయను అంతే. దేవుని పైన అలిగాను, బైబిల్ చదివేదిలే, ప్రార్థన ఏదో ఇంకా మా నాన్న దగ్గర కూర్చొని మా నాన్న బలపరచాలన్న ఉద్దేశంతో అలా ప్రార్థన ఏదో. ఒకరోజు ఇంట్లో ఒంటరిగా మా నాన్న ఎక్కడికో బయటికి వెళ్ళాడు, నేను ఒంటరిగా కూర్చొని ఉన్నాను. పోస్ట్ వచ్చిందండి. ఆ పోస్టు వస్తే నేనే తీసుకున్నాను. చూస్తే నాకే వచ్చినటువంటి ఉత్తరం. అది చూస్తేనే అర్థమైంది, నాకు తెలిసినటువంటి ఒక ఆంటీ రాశారు లెటర్. అది చూస్తేనే అర్థమైపోయింది, ఓహో ఈమె భూస్థాపనకు రాలేదు కాబట్టి ఇంకా నేను రాలేనని రాసి ఉంటుందిలే అనుకొని ఆయన ఏం చదువుతాలని పక్కన పెట్టాను. మళ్ళీ ఎందుకు అనిపిస్తుంది చదవాలా, పాపం ఆమె ఉత్తరం రాసింది కదా అనుకొని చదివితే ఆమె రాసింది, సుధీర్ సారీ నేను రాలేకపోయాను, ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది, డాక్టర్ అస్సలు కదలొద్దన్నారు. ఎందుకంటే కడపలో వాళ్ళు పరిచర్య మా ఇంట్లోనే ప్రారంభించారు, మా ఇంట్లోనే ఉన్నారు, నెలలు మా ఇంట్లో ఉన్నారు. మా అమ్మ వాళ్ళకు వండి పెట్టేది అంతా చేసేది. ఇవన్నీ జ్ఞాపకం చేసి మళ్ళీ లెటర్ పక్కన పడేశాను. మా అమ్మ దేవుని సేవ చేసింది, సేవకులను ప్రేమించింది, ఎందుకు బతికించలేదు ప్రభా నువ్వు? మళ్ళీ కోపం, మళ్ళీ లెటర్ చదువుతాం, మళ్ళీ చదివితే అందుకు రాలేకపోయాను. ఏమనుకోవద్దు. నెక్స్ట్ పారాగ్రాఫ్, నేను రాలేని పక్షాన నేను ఒకటి చేయాలనుకున్నాను, నీ కోసం, మీ చెల్లి కోసం, మీ నాన్న కోసం ప్రార్థన చేయాలనుకున్నాను. ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు నాకు ఈ వాక్యం ఇచ్చాడు.
దేవుని వాక్యమా పక్కన పెట్టు. ఈ దేవుని వాక్యాన్ని కదా నేను ప్రకటించింది, ఈ దేవుడే కదా మా అమ్మ చనిపోతుంటే ప్రార్థనకు జవాబు ఇవ్వండి. మళ్ళీ ప్రక్కన పెట్టాను. మళ్ళీ అనిపించింది ఏందో రాసింది కదా. అలా తీసి చూస్తే అబ్రహాము మృతి నొందిన తర్వాత దేవుడు ఇస్సాకును ఆశీర్వదించెను. ఒక్కసారి ఆలోచనలో పడిపోయాను. అబ్రహాము మృతి నొందిన తరువాత దేవుడు ఇస్సాకును ఆశీర్వదించెను. అంటే ఒక వ్యక్తిని దేవుడు తన సన్నిధానానికి పిలుచుకున్న తర్వాత ఆశీర్వాదాలు ఉంటాయా? అబ్రహాము ఎవరు? విశ్వాసవీరుడు. అబ్రహాము ఎవరు? దేవుని సేవకుడు. అబ్రహాము ఎవరు? దేవుని యొక్క పిలుపును పొందిన మొట్టమొదటి మూల పితరుడు. అతడు చనిపోయినాడా? దేవుడు మరి ఇస్సాకు ప్రార్థన చేసింటాడు కదా. మరి ఇస్సాకు ప్రార్థనకు దేవుడు అబ్రహామును బ్రతికించకుండా ఏ రకంగా ఉండింటాడు? అంటే ఏదో ఉంది. అంటే మరణం తర్వాత కూడా దేవుడు ఆశీర్వాదాలు కొనసాగిస్తాడు. నా బాధ అంతా ఏంటంటే మై మదర్ ఇస్ ఎ టవర్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఫర్ మీ ఇన్ అ ప్రేయర్. ఎప్పుడు కూడా తను ఒంటరిగా ఉందా, మేలుకొని ఉందా, వంట పని చేస్తుంది, లేదా ఎవరితోనో మాట్లాడుతుంది, లేదా కూర్చుంటుందండి ప్రార్థనకి. ఇక గంటలు గంటలు ప్రార్థన చేస్తుంది. నా బాధ ఏంటి తెలుసా? ఐ లాస్ట్ ఎ ప్రేయర్ సపోర్టర్. ఒక గొప్ప ప్రార్థన యోధురాలను కోల్పోయినా. కాబట్టి ఇక అలాంటి ప్రార్థన యోధురాలు కోరిక కూడా దేవుడు వినలేదే. అప్పుడు దేవుడు నాతో మాట్లాడు. అబ్రహాము విషయంలో కూడా ఇస్సాకు ప్రార్థన చేసింటాడు కదా. అబ్రహాము విషయంలో కూడా ఇస్సాకు దేవుని దగ్గర మొరపెట్టింటాడు కదా. మరి ఇస్సాకులో ఆశీర్వాదాలు అబ్రహాం మృతి నొందిన తర్వాత వచ్చేసాయి. కాబట్టి యు ఆర్ గోయింగ్ టు బి బ్లెస్డ్. అప్పుడు దేవుని వైపు తిరిగానండి. దేవా, ఒక మరణములో జీవం కూడా ఉందా ప్రభువా? హల్లెలూయా. అందుకే బైబిల్లో వ్రాయబడింది, యెహోవా నియమించిన ధర్మశాస్త్రం యథార్థమైనది, అది హృదయమును ప్రాణమును తెప్పరిలా చేస్తుంది. నేను దేవుని సేవకు రిజైన్ చేశా. నేను ఇంకా దేవుని పైన కోపం వచ్చింది. బైబిల్ చదివేవాడిని కాదు, ప్రార్థన చేసేవాడిని కాదు. అప్పుడు నేను రాసిన పాటలే మీకు పాటల పుస్తకంలో కనబడతాయి. అప్పుడు రాసిన పాటలే ఒక 8 పాటలు రాశాను. ఆ సమయంలో, ఆ లెటర్ వచ్చిన సమయంలోనే ఒంటరిగా పైన ఉన్నప్పుడు దుఃఖం వచ్చేది. అమ్మ లేదు అనేటువంటి ఒక లోటు వచ్చేది. ఒక డాక్టర్ ఇచ్చిన రాంగ్ ఇంజెక్షన్కి మా అమ్మ చనిపోయిందండి. షీ ఈజ్ నాట్ ఎ సిక్ పర్సన్. ఒక డాక్టర్ ఇచ్చిన రాంగ్ ఇంజెక్షన్కి మా అమ్మ చనిపోయింది. అది ఇంకా నన్ను బాధించింది. కానీ ఆ తర్వాత దేవుడు పాటల్ని ఇవ్వడం, ఆ తర్వాత అనేక ప్రాంతాల్లో ఈరోజు సేవ ఇలా జరుగుతుందంటే ఒకానొక రోజు ఈ వాక్యము నా ప్రాణాన్ని తెప్పరిల్ల చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని వాక్యాన్ని చదవాలి. అందుకే దేవుడు అంటున్నాడు, యెహోవా జ్ఞానమును సంపాదించుకుందాము రండి. దేవుని జ్ఞానం నీ జీవితాల్లో తెప్పరిల్ల చేస్తుంది. బైబిల్లో వ్రాయబడింది 19:7 కీర్తన బుద్ధిహీనులకు నేను ఒక బుద్ధిహీనుడుగా నీ సేవ చేయను ప్రభు అనుకున్నా. నాకు బుద్ధినిచ్చి సేవలో మళ్ళీ నిలబెట్టింది దేవుని యొక్క వాక్యం. ఏం సంపాదించుకోవాలి? నెంబర్ వన్ క్రీస్తును సంపాదించుకో. నెంబర్ 2 జ్ఞానాన్ని సంపాదించుకో. మూడవదిగా 11వ అధ్యాయం హెబ్రీలకు రాసిన పత్రిక 2వ వచనం, దానిని బట్టియే పెద్దలు ఏం పొందినారంట? సాక్ష్యము పొందుకున్నారంట. అంటే ఇంతకుముందు వాళ్ళ సాక్ష్యము లేదు వాళ్ళ దగ్గర, ఇప్పుడు సాక్ష్యం వచ్చేసిందంట. అంటే దేన్ని సంపాదించుకున్నారు వాళ్ళు? సాక్ష్యాన్ని సంపాదించుకున్నారు. దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా క్రీస్తును సంపాదించుకోవాలి, రెండవదిగా వాక్యాన్ని సంపాదించుకోవాలి, మూడవదిగా వాక్య జ్ఞానాన్ని సంపాదించుకోవాలి, మూడవదిగా సాక్ష్యమును సంపాదించుకోవాలి. నీ జీవితంలో సాక్ష్యం అంటే ఏంటి తెలుసా? చాలా సందర్భాలలో మనం అనుకుంటాం సాక్ష్యం అంటే నా జీవితంలో ఒక మేలు జరిగిందని వేదిక పైకి వచ్చి సాక్ష్యం చెప్తారు చూసారా, అది సాక్ష్యమే. కానీ ఇక్కడ బైబిల్లో వ్రాయబడింది, పెద్దలు సాక్ష్యమును సంపాదించుకున్నారంట. ఎవరి దగ్గర నుంచి సంపాదించుకున్నారు? దేవుని దగ్గర నుంచి సాక్ష్యాన్ని సంపాదించుకున్నారు. అంటే దేవుడు వాళ్ళని గురించి వాళ్ళ పేరును బట్టి వారిని పిలవాల, వాళ్ళ సాక్ష్యమును బట్టి దేవుడు వారిని ఏం చేశాడంటే గుర్తించాడు. వారి సాక్ష్యమును బట్టి. దేవుని బిడ్డలారా, ఏం సంపాదించుకోవాలి తెలుసా? ఆస్తి ద్వారా నీకు సాక్ష్యము రాదు. నీ సాక్ష్యమును బట్టే నీ ఆస్తికి ఒక గుర్తింపు ఉంటుంది, మర్చిపోవద్దు. నీ సాక్ష్యమును బట్టే నీ జీవితానికి ఒక గుర్తింపు ఉంటుంది. చూడండి, 11వ అధ్యాయం 2వ వచనం చదివాం. ఇప్పుడు 4వ వచనం ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు. 4వ వచనం, విశ్వాసమును బట్టి హేబేలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను. ఏం పొందాను? సాక్ష్యం పొందాడు. హేబేలు ఎవరంట? బలి అర్పించిన వ్యక్తి కాదు, అన్న ద్వారా చంపబడిన వ్యక్తి కాదు, నీతిమంతుడని సాక్ష్యం పొందాను. అంటే దేవుడు నిన్ను గూర్చి ఏమని చెప్తున్నాడు, నన్ను గూర్చి ఏమని చెప్తున్నాడు?
దేవుని దగ్గర ఏ పేరు సంపాదించుకున్నావు? హేబేలు అనే పేరే కాదు, హేబేలుతో పాటు నీతిమంతుడైన హేబేలు, నీతిమంతుడైన హేబేలు అనే సాక్ష్యం పొందాడు. ఇప్పుడు నన్నే పెట్టుకుంటాను ఈ యొక్క హేబేలు దగ్గర. హేబేలు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు అతని గురించి ఒక సాక్ష్యం ఇచ్చాడు, నీతిమంతుడని సాక్ష్యం ఇచ్చాడు. సుధీర్ దేవుని దగ్గరికి వస్తాడు, ఆదివారం నేను దేవుని దగ్గరికి వస్తాను, నా గురించి దేవుడు ఏమని చెప్తాడు? ఇప్పుడు మాట మారుస్తాను. ఇప్పుడు ఆదివారం మీరు చర్చికి వస్తున్నారు, మీ గురించి దేవుడు ఏమని సాక్ష్యం ఇస్తాడు? మీ గురించి దేవుడు ఏమి సాక్ష్యం ఇస్తాడు? దేవుని దగ్గర సాక్ష్యం చెప్పేటప్పుడు భేదాలు ఏముండవండి. తన భేదం ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాడు, అంతే, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాడు. మనం ఎవరినైనా అమ్మో ఏమైనా ఫీల్ అవుతారేమో అని మనం కొన్ని పలకం. దేవుని దగ్గర అదే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడు. హేబేలును చూసినప్పుడు అన్నాడు నీతిమంతుడు. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, దేవుని దగ్గర నీ సాక్ష్యం ఏంటిది? దేవుని దగ్గర నుంచి ఎలాంటి సాక్ష్యాన్ని పొందుకున్నావు? ఎప్పుడు బాప్తిసం పొందావు? ఎప్పటి నుంచి దేవుని దగ్గరకు వస్తున్నావు? ఎప్పటి నుంచి బైబిల్ కాదు, ఏ సాక్ష్యం నీ గురించి దేవుడు చెప్పగలడు? నీ గురించి దేవుడు పలకగలిగిన మాట. హేబేలు గురించి ఏమంటున్నాడు? నీతిమంతుడు. ఇప్పుడు 5వ వచనం చూడండి, 11:5 చూడండి. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండేనని సాక్ష్యము పొందెను. ఏం సాక్ష్యము? హనోకు ఒక సాక్ష్యం పొందాడు, హేబేలు ఇంకొక సాక్ష్యం పొందాడు. హేబేలు నీతిమంతుడని సాక్ష్యము, ఇక్కడ హనోకు దేవునికి ఇష్టడై ఉండనని సాక్ష్యము. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? హేబేలు అంటే నీతిమంతుడు, హనోక్ అంటే నాకు ఇష్టమైన వ్యక్తి. ఒక్కొక్కరిని గురించి ఏదో ఒకటి దేవుడు చెప్తాడండి. దావీదు నా హృదయానుసారుడు, అబ్రహాము నా స్నేహితుడు. మనల్ని గురించి ఏమని చెప్తాడు? మన పరిచర్యను గురించి ఏమని చెప్తాడు? మన జీవిత విధానాన్ని చూసి దేవుడు ఏమని చెప్తాడు? ఏంది ఈమె, ఏంది సుధీర్ అని విసుగుతో దేవుడు మనల గురించి మాట్లాడితే మనము సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి. సాక్ష్యం దగ్గర మన మార్కులు 0. మనుషుల దగ్గర నువ్వు అధికారివి కావచ్చు, మనుషుల దగ్గర నువ్వు ఒక మంచి వ్యక్తి కావచ్చు, కానీ దేవుని దగ్గర సాక్ష్యం 0. హేబేలు దగ్గర అన్నను కొట్టే లక్షణం లేదు, కానీ దేవుని దగ్గర సాక్ష్యం మాత్రం పొందుకున్నాడు. అన్నకున్న లక్షణం ఏంటంటే వేరొకరిని చంపి పైకి రావాలనుకునే లక్షణం. మొట్టమొదటి నరహంతకుడుగా మారిపోయాడు కయ్యూను. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, నేను దేవుని దగ్గర నుంచి ఎలాంటి సాక్ష్యాన్ని పొందుకున్నా? మన జీవితాల్లో పొందుకునేవి కొన్ని ఉన్నాయండి. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, క్రీస్తు ప్రభువును పొందుకున్నావా? క్రీస్తు ప్రభు యొక్క జ్ఞానాన్ని పొందుకున్నావా? క్రీస్తు ప్రభు ఇచ్చే సాక్ష్యాన్ని పొందుకున్నావా? నీ సాక్ష్యమే నేను నిత్యరాజ్యంలో నీకు చేరుస్తుంది. నీ సాక్ష్యమే దేవుని ఎదుట నీకు ఒక స్థానాన్ని, గుర్తింపునివ్వడం ప్రారంభిస్తుంది. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. 3వదిగా నీ జీవితంలో ఉండాల్సింది, దేవుడు నీ గురించి ఏమని సాక్ష్యం ఇస్తాడు? నన్ను చూసి సుధీర్ నువ్వు వాక్యాన్ని చెప్పే వ్యక్తివే, కానీ వాక్యాన్ని పాటించని వ్యక్తివి అని చెప్తాడేమో. లేదా మిమ్మల్ని గురించి అంటాడేమో, మీరు వాక్యాన్ని వింటారు కానీ వాక్యాన్ని ఫాలో గారు, మీరు ఇక్కడే వాక్యాన్ని వింటారు వెళ్ళిపోతారు. యూ విల్ నాట్ రిమెంబర్ ద వర్డ్ ఆఫ్ గాడ్, యూ విల్ నాట్ గివ్ ఎ వాల్యూ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ అని దేవుడు మీ గురించి సాక్ష్యం చెప్తాడేమో. ఏ రకంగా మన జీవితంలోనే పరీక్షించుకుందాం. దేవుని బిడ్డలారా, మొదటిగా ఏం సంపాదించుకోవాలి? క్రీస్తును సంపాదించుకోవాలి. 2వదిగా దేవుని జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. 3వదిగా సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి. 4వదిగా ప్రాముఖ్యమైన విషయం చెప్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 19వ వచనం. నేను అందరి విషయము స్వతంత్రుడవై ఉన్నను, ఎక్కువ మందిని సంపాదించుకొనుటకై అందరికి నన్ను నేనే దాసునిగా చేసుకొంటిని. పౌలు అంటున్నాడు, ఎక్కువ మందిని సంపాదించుకొనుటకై ఎక్కువ మందిని సంపాదించుకున్నాడంట పౌలు. దేవుని బిడ్డలారా, పౌలు నువ్వు ఏం సంపాదించుకున్నావు? క్రీస్తును సంపాదించుకున్నావు. ఇప్పుడు కొరింథీ మొదటి పత్రిక 9:19లో ఎక్కువ మందిని సంపాదించుకున్నాడంట. దేవుని బిడ్డలారా, పౌలులో ఉన్నటువంటి 2వ లక్షణం ఏంటి తెలుసా? ఎక్కువ మందిని దేవుని కోసం సంపాదించాడంట. మా అమ్మ చనిపోయిన తర్వాత మా నాన్న నేను కూర్చొని మా అమ్మకు సంబంధించిన ఫైల్స్ అన్ని చూస్తూ ఉంటే అప్పుడు మా అమ్మ పేరు పైన కొనుక్కున్నటువంటి కొన్ని స్థలాలు చూసామండి. చూసి నేనన్నా, నాన్న ఏంటి స్థలాలు ఉన్నాయి అన్నాను. అంతవరకు నాకు తెలియదు స్థలాలు ఉన్నాయని. ఆ స్థలాలు చూసిన తర్వాత మా నాన్న అన్నాడు, లేదు నీకు చూపిస్తాను ఆ స్థలాలు ఏంటో అన్నాడు. సరే అని పోయినాం. ఆ స్థలాన్ని చూపించినాడు మా నాన్న నాకు. ఇది మా స్థలం అన్నాడు. సరేనన్నా, ఇది మనకు అఫీషియల్గా ఉంటే బాగుంటుంది కదా అని నేను ఈసీ అప్లై చేశాను. ఆ తర్వాత ఈసీ వచ్చిన తర్వాత ఆ స్థలాన్ని చూస్తే మా స్థలం ఇది అని మా నాన్న చూపించాడు. ఎందుకు? మా నాన్నకి ఎవరో చూపించారు ఆ స్థలం అని.
నేనేం చేశానంటే ఈసీ అప్లై చేసిన తర్వాత తెలిసినటువంటి ఒక అంకుల్ ఉన్నారు ఇంతకుముందు మన పరిచయం కోసం. అంకుల్కి ఇచ్చి, అంకుల్ ఇది చూడండి అని చెప్తే ఆయన చూసి ఏమనుకోవద్దు సుధీర్, ఒక మాట చెప్తానన్నాడు. ఏమైంది అంకుల్ అన్నాను. ఏం లేదు, మీ స్థలంలో ఎవరు ఇల్లు కట్టేశారు, ఇల్లు కట్టేసి 3 అమ్మేసి వెళ్ళిపోయాడు, అమెరికాలో ఉన్నాడు ఆయన అని చెప్పాడు. అవునా, మా స్థలంలో నాకు కట్టేశారా అన్న? అవును కట్టేశారన్న. మరి మా స్థలం ఆయట కడతాడు అన్న. అంతే అంతే అని చాలా స్టోరీస్ చెప్పాడు. ఏదేదో గోల్మాల్ చేసి మా స్థలం వేరే వాళ్ళ ఇంకా ఏదేదో చెప్తే లాస్ట్కి ఏమున్నాయి తెలుసా, పేపర్ ఉంది మా దగ్గర, మా స్థలం అని పేపర్, స్థలం లేదు, పేపర్ మాత్రం ఉంది. ఇప్పటికి ఉంది నా దగ్గర పేపర్. ఏం చేయను, ఏం లేదు. అది ఒకే ఒక దానికి పనికి వస్తుంది. అగ్గి పెట్టుకొని మంట పెట్టుకొని ఒక 2 సెకండ్లు 3 సెకండ్లు కాల్చుకోవడానికి పనికి వస్తుంది. ఇంకేం లేదు, ఏం లేదు దాంట్లో. అది చూసి చాలామంది ఏమంటారంటే, బ్రదర్ మేము సంపాదిస్తాం మీకు ఎట్లా ఒకట్లా. నాకు అనిపించింది ఇది ఉత్తది డబ్బు కోసం. అసలు లేదు, ఆడ స్థలం ఇల్లు కట్టేశారు. నేను పోయి చూసిన ఇల్లు కూడా. వాళ్ళని అడిగితే వాళ్ళు అన్నారు అమెరికాలో ఉన్నారు. నేను అమెరికాలో ఆ నెంబర్ కొనుక్కొని ఫోన్ చేసి మా స్థలం ఎట్లా కట్టావు, ఏం చేద్దామని ఏదేదో మాట్లాడుకుంటే ఆయన ఏమనంటే నెక్స్ట్ వీక్ వస్తున్నాను అన్నాడు. నేను నెక్స్ట్ వీక్ వస్తాను, మీ దగ్గరకు వచ్చి మీతో మాట్లాడతాను అన్నాడు. నేను అనుకున్నా నెక్స్ట్ వీక్ ఆయన వస్తాడు అనుకొని ఎదురు చూస్తూ ఉన్నా. నెక్స్ట్ వీక్ రాలా. ఆ ఇంట్లోకి పోయి నేను అడిగాను, ఏంటి ఆయన నెక్స్ట్ వీక్ వచ్చాడంటే, వచ్చినాడు వేరే వాళ్ళకి ఈ స్థలం అమ్మేసి మళ్ళీ అమెరికాకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయనది కాదు, వేరే వాళ్ళదని ఇంకొకటి ఇచ్చారు. వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళు ఏమన్నారు, అవునా మీ స్థలమా, అవునా సార్ నెక్స్ట్ వీక్ వచ్చి కూర్చొని మాట్లాడదు. నెక్స్ట్ వీక్లో మళ్ళీ ఇంకొకరికి అమ్మేశారు. 5 మందిని మారిపోయింది. పేపర్ ఉంది, స్థలం లేదు. ఆస్తిని సంపాదించుకుంటే అదే రకంగా ఉంటుంది. కానీ ఇక్కడ పౌలు అంటున్నాడు, నేను సంపాదించుకున్నవి ఆత్మలు. హల్లెలూయా. నేను ఆస్తిని తప్పు కాదు, ఐఎమ్ నాట్ అగెయిన్స్ట్ దట్. దేవుడు ఆశీర్వదిస్తాడు. అబ్రహాము ఆస్తిపరుడే, ఇస్సాకు ఆస్తిపరుడే, యోబు ఆస్తిపరుడే. ఆస్తి దేవుని బిడ్డలకు దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదం. కానీ నీ జీవితంలో ఆత్మలు సంపాదించుకున్నావా? ఎందుకు తెలుసా, ఈ ఆస్తిపాస్తులు, ఈ అంతస్తులు, ఈ బిల్డింగ్లు ఇవన్నీ ఈ లోకమే. ఇందాక నేను చెప్పాను, అలెగ్జాండర్ కన్ను మూసిన తర్వాత అలెగ్జాండర్కి ఏది జల్లదు. ఇప్పుడు ఒకవేళ పరలోకంలో ఉంటే అలెగ్జాండర్ అనుకుంటాడు, అరే పరలోకంలో ఉంటే, నాకు తెలియదు ఉన్నాడో లేదో, పరలోకంలో ఉంటే అలెగ్జాండర్ ఏమని చెప్పాలి, పరలోకంలో నాకేముంది ఆస్తి. ఎవరన్నా ప్రభు దగ్గరికి వచ్చారా? నన్ను బట్టి ఎవరన్నా ప్రభు దగ్గరికి వచ్చారా? దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి తన జీవితంలో సంపాదించుకునే శ్రేష్టమైనది ఏదైనా ఉందంటే ఒక వ్యక్తిని ప్రభు కోసం సంపాదించడమే. హల్లెలూయా. నీ జీవితము ద్వారా ఎంతమంది ప్రభు దగ్గరికి వచ్చారు, నీ కుటుంబం ద్వారా ఎంతమంది దేవుని దగ్గరికి వచ్చారు, లేదా వచ్చిన వాళ్ళు నిన్ను బట్టి ఏమైనా వెళ్ళిపోయారా? చాలా తప్పు చేశావు నీ జీవితంలో. నిన్ను బట్టి ఎవరైనా ప్రార్థనకు రాకుండా ఉన్నారా? నీ జీవితంలో చాలా పెద్ద తప్పు చేశావు నువ్వు. నిన్ను బట్టి ఎవరో ఒకరు దేవుని దగ్గరికి రావాలి, దేవుని తెలుసుకోవాలి. పౌలు అంటున్నాడు, నేను ఎక్కువ మందిని సంపాదించుటకై అందరికి నన్ను నేను దాసునిగా చేసుకొంటిని. అంటే ఒక వ్యక్తిని ప్రభు దగ్గరికి నడిపించడానికి దేవుడు అతనిని వాడుకున్నాడు. ఈరోజు దేవుని బిడలంగా దేవుని సేవలో నీవు ఎంతమందిని సంపాదించావు? ఇఫ్ యు ఆర్ కమింగ్ ఆల్ అలోన్, నీవు నీ కుటుంబమే ప్రతిరోజు వస్తూ ఉంటే నువ్వు ఆత్మలు సంపాదించాలా. నువ్వు చర్చికి వస్తున్నావు అంతే, నీతో పాటు ఇంకొక కొత్త వ్యక్తిని దేవుని దగ్గర నడిపించావు అనుకుందాం, అది ఆత్మల సంపాదన. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, ఇన్వైట్ సంబడి టు ద ప్రేయర్. ఎవరో ఒకరిని దేవుని దగ్గరికి నడిపించండి, దేవుని దగ్గరికి ఆహ్వానించండి, అండ్ గాడ్ విల్ చేంజ్ దెమ్. దేవుడు వారిని దర్శిస్తాడు, వారి జీవితాల కార్యాలు జరిగిస్తాడు. దేవుని బిడ్డలారా, పరిచర్య ప్రారంభించాం, వివిధ బ్రాంచెస్ ప్రారంభమై అక్కడికి వెళ్ళి సేవ చేద్దాం. ఎవరైనా నిన్ను బట్టి దేవుని దగ్గరకు వచ్చారా? నువ్వు ఒక ఆత్మల సంపాదకుడు, నీ ఖాతాలో ఒక ఆత్మ ఉంది. నేను దేవుడు మెచ్చుకుంటాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా దాసురాలా, నీవు నా కొరకు ఆత్మలను సంపాదించావు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. నీ జీవితంలో దేన్ని సంపాదించాలి తెలుసా? క్రీస్తును సంపాదించుకో, దేవుని వాక్యాన్ని సంపాదించుకో. మూడవదిగా నీ జీవితంలో ఖచ్చితంగా దేవుని బిడ్డగా సాక్ష్యాన్ని సంపాదించుకో. నాలుగవదిగా నీ జీవితంలో ఆత్మలను సంపాదించుకో. ఆత్మలు నీ ద్వారా ఎవరో ఒకరు దేవుని దగ్గరికి రావాలి, దానికోసం ఏమైనా చేయడం ప్రారంభించు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. ఒకవేళ నీకు వేరే వాళ్ళకు చెప్పే ధైర్యం లేదేమో, వేరే వాళ్ళకు చెప్తే ఏమనుకుంటారనే ధైర్యం నీకు లేదేమో, లేదా వాళ్ళు అనుకుంటారని నువ్వేమైనా ఫీల్ అవుతున్నావేమో, అలాగైతే ఒక పని చేయి, ఒక పేపర్లో పేర్లు రాసి పెట్టుకో. వాళ్ళందరి రక్షణ కోసం ప్రార్థన చేయడం ప్రారంభించు. వారిని ఏదో ఒక రోజు ప్రభు రక్షిస్తాడు, అప్పుడు ఆత్మలు నీ ఖాతాలోనికి వస్తాయి. హల్లెలూయా. దేవుని బిడ్డగా ఆత్మల సంపాదకులుగా మనం ఉందాం. నీ నోరు
దేవుని కొరకు వాడబడి రండి ప్రార్థనకు. దేవుడు అద్భుతం చేస్తాడు, దేవుడు మేలు చేస్తాడు. ఇన్వైట్ దెమ్. నీ ఇంటికి పిలుస్తావు, బంధువులను పెళ్ళిళ్ళకి పిలుస్తాం. దేవుని దగ్గరికి పిలువు, దేవుని దగ్గరికి నడిపించు. మిగతా పిలుపులకు విలువ ఉండదు, కానీ దేవుని దగ్గర ఒక వ్యక్తిని తీసుకొని వచ్చావంటే ఇట్ విల్ బి ఎటర్నల్ బ్లెస్సింగ్. నిత్యమైన ఆశీర్వాదాలు ఉంటాయి. ఆత్మల సంపాదకులుగా మనం ఉండాలి, ఆత్మలను సంపాదించే వ్యక్తిగా మనం ఉండాలి. దేవుని బిడ్డలారా, ఎందుకో ఈరోజు మా అమ్మ మా నాన్న గురించి నేను మాట్లాడుతున్నా. మా నాన్నకు దేవుడిచ్చిన భారం ఏంటంటే మా గ్రామస్తులు రక్షించబడాలి, మా గ్రామస్తులు రక్షించబడాలి. కొన్ని సంవత్సరాల కిందట కడప నుంచి సిద్ధవటం మధ్యలో పెద్ద బ్రిడ్జి ఇప్పుడు వచ్చిందండి. అప్పుడు చిన్న బ్రిడ్జ్ ఉండేది. ఎక్కువగా వర్షాకాలంలో ఏమవుతుందంటే ఆ బ్రిడ్జ్ ఓవర్ఫ్లో అవుతుందండి. అంటే కడప నుంచి సిద్ధవటం పోవడానికి ఉండదు. మా నాన్న ఉదయాన్నే 4 గంటలకు లేచి 5 గంటలకల్లా బస్ స్టాండ్కి వెళ్ళి 5 నుంచి ప్రయాణం చేసి మైదుకూరు, బద్వేల్ నుంచి సిద్ధవటంకి వస్తాడండి. అంటే దాదాపు 2.5 గంట 3 గంటల ప్రయాణం చేసి మళ్ళీ అక్కడ సర్వీస్ ముగించుకొని మళ్ళీ అదే రూట్లో కడపకు వచ్చి సాయంత్రం అవుతున్నా కానీ మా నాన్న ఇంటికి వచ్చే లోపల 7, మధ్యాహ్నం అక్కడ పరిచయం ముగించి ఇంటికి వచ్చే లోపల సాయంత్రం 6 అవుతుంది. 6 అవుతున్నా కానీ మళ్ళీ ఎక్కడో చోటికి సేవకు వెళ్ళేవాడు. ఈరోజు సిద్ధవటంలో అనేక మంది రక్షించబడ్డారంటే ఐ కెన్ స్ట్రాంగ్లీ సే మై ఫాదర్ హ్యాస్ పెయిడ్ ద ప్రైజ్. మా నాన్న వెల చెల్లించాడు ఆత్మలను సంపాదించడానికి. నేను ఎప్పుడు చెప్తాను, మా నాన్న ఎక్కువగా నాకేం ఆస్తిపాస్తులు ఇవ్వలేదు. ఉన్నవి ఇందాక చెప్పాను కదా, ఉన్నవి కొన్ని పేపర్లు ఉన్నాయి తప్ప ఆస్తులు లేవు. ఉండేది ఒక ఇల్లు ఉంది, ఇప్పుడు ఇంకొక చోట ఒక స్థలం ఉంది, అంతే, నథింగ్ ఎల్స్. దేవుని సన్నిధానంలో ఐ విల్ బి వెరీ ట్రాన్స్పరెంట్. దేవుని బిడ్డలారా, కానీ ఆత్మలను సంపాదించాడు. నిత్యమైన ఆశీర్వాదం, నిత్యమైన ఆశీర్వాదం. ఇది ఏదో ఒక రోజు నువ్వు వదిలిపెట్టాల్సిందే. ఏదో ఒక రోజు ఏది కూడా నీతో రాదు, కానీ నువ్వు నడిపించిన ఆత్మలు ఉన్నాయి. అవి దేవుని దగ్గర ఉన్నప్పుడు దేవుడు అంటాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, దేవుని కొరకు ఆత్మలను సంపాదించు. నీ బంధువులు, నీ బిడ్డలను దేవుని దగ్గరికి పిలుచు, వాళ్ళని నడిపించు దేవుని దగ్గరికి. ఇంకెప్పుడు సమయం గడిచిపోతుంది. మొన్న క్యాలెండర్ ఓపెన్ చేసినట్టుంది, అప్పుడే మళ్ళీ క్యాలెండర్ ప్రింట్ చేయాల్సిన పరిస్థితి. ఇంత త్వరగా సంవత్సరం గడిచిపోతున్నాయి, కాలాలు గడిచిపోతున్నాయి, దినాలు గడిచిపోతున్నాయి. దేవుని కొరకు ఎంతమందిని సంపాదించావు నువ్వు? సంపాదించలేదా? నీ జీవితంలో ఈ సంపాదన ఉండాలి. ఆత్మలను సంపాదించు. మొట్టమొదటిగా థింక్ అబౌట్ యువర్ ఫ్యామిలీ. నీ కుటుంబం దేవుని దగ్గర కదా, వాళ్ళని నడిపించు. నీ బంధువులు, నీ స్నేహితులు ఎవరిని నువ్వు చెప్పగలవో బ్రింగ్ దెమ్ టు ప్రేయర్. వారి జీవితంలో దేవుని కార్యాలను చూడగలవు. చివరిగా ఒక భాగాన్ని చూపించి నేను ముగిస్తాను. రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయం 26-27 వచనాలు. అంతటా ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలివ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకొంటకు ఇది సమయమా? కాబట్టి నయమాన్నకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటియుండును అని చెప్పగా, వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటకు వెళ్ళాను. ఇక్కడ ఎలీషా గేహజీతో చెప్పిన మాట జాగ్రత్తగా వినండి. ఎలీషా ఎవరు? ప్రవక్త. గేహజీ ఎవరు? నెక్స్ట్ ప్రవక్తగా మారాలి అనుకున్నటువంటి వ్యక్తి. అంటే గేహజీ ఎవరు అంటే నేను కూడా ఒక ప్రవక్త కావాలనే ఉన్నతమైన తలంపుతో వచ్చాడు. అక్కడ ట్రైనింగ్లో ఉన్నాడు. బైబిల్లో వ్రాయబడింది. ఇప్పుడు ఎలీషా గేహజీతో ఏమంటాడంటే, ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా? ఇది సమయమా? ఏమంటున్నాడు? అయ్యా గేహజీ, దేనికోసం నువ్వు పరిగెత్తావు? వస్త్రాల కోసం, బంగారు కోసం, ఆ యొక్క నయమాను దగ్గర ఉండేటువంటి అతడు తీసుకొచ్చిన విలువైన వస్తువుల కోసం నువ్వు పరిగెత్తావు. గేహజీ, నీ జీవితంలో ఉండాల్సింది అది కాదు. అప్పుడు అంటున్నాడు, ద్రవ్యములను, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా? ఇది సమయమా అంటే తన పిలుపును, సేవను వదిలేసి, తన జీవితంలో ఏది శ్రేష్టమో వదిలేసి వేరొక దానికోసం అతడు సంపాదించుకోవడానికి రెడీ అయిపోయాడు. దేవుని బిడ్డలారా, జాగ్రత్త. నీ జీవితంలో లోక సంబంధమైన ఉద్యోగాలు, లోక సంబంధమైన ఆశీర్వాదాలు సంపాదించుకో, తప్పు కాదు. అదే నీ జీవితంలో ప్రయారిటీగా ఉండకూడదు. అదే నీ జీవితంలో ప్రయారిటీగా ఉందా, నీ జీవితంలో శ్రేష్టమైనవి 4 మిస్ అయిపోతాయి. క్రీస్తును సంపాదించుకోలేవు, నీ జీవితంలో వాక్య జ్ఞానాన్ని సంపాదించుకోలేవు, దేవుని బిడ్డగా సాక్ష్యాన్ని సంపాదించుకోలేవు, ఆత్మలను సంపాదించలేవు.
తుచ్చమైన, వ్యర్థమైన, తాత్కాలికమైన వాటిని సంపాదించుకుంటావు. గేహజీతో అంటున్నాడు, ఆర్ యు రన్నింగ్ ఆఫ్టర్ ఆల్ దీస్ థింగ్స్? వీటి కోసం నువ్వు పరిగెత్తావా? ఇప్పుడు అంటాడు, వీటి కోసం పరిగెత్తావు, దేవుని వాటిని విడిచిపెట్టావు కాబట్టి కుష్ఠరోగం నీకు వస్తుంది. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? సాతానుకు ఎప్పుడు మన పైన అవకాశం, అధికారం వచ్చేస్తుందంటే, ఏది సంపాదించుకోవాలనో అది సంపాదించుకోనకుండా, ఏది సంపాదించుకోవడంలో సెకండ్ పొజిషన్లో ఉంటుందో అది మన జీవితంలో ఫస్ట్ అయిపోతే అక్కడ సాతాను పనిచేయడం ప్రారంభిస్తాడు. బైబిల్లో రాయబడింది, నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికి నీ సర్వకాలము అంటి ఉండును. ఇప్పుడు గేహజీ దగ్గర ఏమున్నాయండి? నయమాను ఇచ్చినటువంటి బంగారం ఉంది, నయమాను ఇచ్చినటువంటి వస్త్రాలు ఉన్నాయి. నయమాను ఇచ్చినప్పుడు గేహజీ ఎంత సంతోషించింటాడో. కానీ ఇప్పుడు జీవితకాలం అంతా తనకు, తన తరానికి కుష్ఠరోగం ఉంటే ఈ బంగారం ఏం చేస్తుంది? చాలా సందర్భాల్లో మనము సంపాదించినవి నిరుపయోగంగా ఎప్పుడు మారుతాయి తెలుసా? నీ జీవితంలో అవసరమైనవి సంపాదించుకోనకపోతే. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, మన జీవితాల్లో ఆస్తిపాస్తులు ఉండడం దేవుని యొక్క ఉద్దేశం, ఆశీర్వాదాలు ఉండడం దేవుని యొక్క ఉద్దేశం. అదే నీ జీవితంలో ప్రయారిటీ కాదు, అదే నీ జీవితంలో కాదు. క్రీస్తును సంపాదించుకో, దైవ జ్ఞానాన్ని సంపాదించుకో. మూడవదిగా ఖచ్చితంగా నీ జీవితంలో మంచి సాక్ష్యాన్ని సంపాదించుకో, దేవుని దగ్గర సాక్ష్యం. నాలుగవదిగా నీ జీవితంలో ఆత్మలను సంపాదించుకో. నీ జీవితం ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మరపురాని జీవితంగా మార్చబడుతుంది. ఇఫ్ యు ఆర్ రన్నింగ్ ఆఫ్టర్ ఎర్త్లీ థింగ్స్, లోక సంబంధమైన వాటి కోసం నువ్వు పరిగెత్తే వ్యక్తివైతే యూ విల్ బి జస్ట్ లైక్ గేహజీ. నువ్వు గేహజీలాగా మారిపోతావు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుండగా దేవుని వాక్యం ఎదురికి వస్తాం. ప్రభువా, నేను సంపాదించుకునే ఈ 4ను నేను ఎన్నడూ నిర్లక్ష్యం చేయకుండా సహాయం చేయండి. చాలామంది వ్యక్తులను సాక్ష్యాల మీదట నేను ఉంచాను. వాళ్ళు సంపాదించుకున్నవి ఆత్మీయంగా సంపాదించుకున్నారు, లోక సంబంధంగా కూడా సంపాదించుకున్నారు, దేవుని ద్వారా దీవించబడ్డారు. రెండు మన జీవితాల్లో ఉండాలి. కేవలం లోక సంబంధమైన సంపాదనే కాదు, ఆత్మ సంపాదమైన 4 సంపాదనలు మన జీవితాల్లో కలిగి దేవునికి ఇష్టలుగా జీవించుదుముగాక. దేవుని సన్నిధానంలో మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, నా జీవితంలో నీ కొరకైన జీవితాన్ని, క్రీస్తును సంపాదించుకునే జీవితాన్ని, వాక్యాన్ని సంపాదించుకునే జీవితాన్ని నాకు దయచేయి. గొప్ప దేవా, నీకు వందనాలు. నీ ప్రియ బిడ్డలు తండ్రి 6 బట్టి వందనాలు. వీరు ప్రభు బిడ్డలుగా, పరలోక రాజ్య వారసులుగా తమ పాపములను ఒప్పుకొనుచు వాక్యానుసారమైన బాప్తిసములో క్రీస్తు ప్రభును ధరించుకున్న వ్యక్తులుగా వీరు మార్చబడినందుకు వందనాలు. నజరేయుడైన యేసయ్యా, వీరితో ఎల్లప్పుడూ మీ సన్నిధి ఉండునుగాక. మీరే పోషకుడుగా ఉండండి. వీరిని నిత్యము ఆశీర్వాద కారకులుగా, ఆత్మల సంపాదకులుగా, దేవుని సాధనాలుగా వీరు ఉందురుగాక. యేసు నామమందు వీరు మార్చబడుదురుగాక. దేవా, మీ కార్యాలు జరిగించి మహిమను పొందుమని అవును మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసు నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను. రిడీమర్ చర్చిలో మొదటి ఆరాధన 8 గంటలకు ప్రారంభమవుతుంది, రెండవ ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది, మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం. మొదటి 2 ఆరాధనలు మాత్రమే ప్రభు బల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను.